మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలుపుటద్దమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ను గద్దెదించే శక్తి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా బీఆర్ఎస్ మెరుగైన స్థానాలను సాధించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అధికార పార్టీ సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించిన ప్రజల మనసును గెలుచుకోలేకపోయారన్నారు. ఇందిరాగాంధీ, కేసీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారన్న ఆయన రేవంత్ రెడ్డికి అంత నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూస్తే అధికారంలో ఉన్న పార్టీకి ముఖ్యంగా ఇంకో 2-3 ఏళ్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు మరి ఇది అధికార మార్పిడి కోసం జరిగేది కాదు కదా అనే ఆలోచన ఈ మధ్యన దేశవ్యాప్తంగా ప్రజల్లో కనబడతా ఉన్నది. కానీ దానికి భిన్నంగా తెలంగాణలో మీరు చూసినట్టయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ, అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా మెరుగైన ఫలితాలే సాధించాము. ఓవరాల్గా చూసుకుంటే 117లో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9-10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.